సో ఆయన ఇప్పుడే యాత్ర టు సినిమా వచ్చిన సినిమా మాత్రం నాకు బాగా నచ్చింది అన్న. ఒకటి ఏంటంటే ఎవరిని పాజిటివ్ ఎవరిని నెగిటివ్ చూపించకుండా అందరి క్యారెక్టర్ బరాబర్ అక్కడ జరిగిన సన్నివేశాలు అంటే మన వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత జరిగిన సన్నివేశాలు అక్కడ ఉండే దాంట్లో చాలా బాగా అనిపించింది. నాకైతే జగన్మోహన్ రెడ్డిని వేరే లెవెల్లో చూపించాలనిపించింది. అసలు సీఎం గారిని అసలు ఆయన చూపించే విధానం మాత్రం నాకు బాగా నచ్చిందన్న. ఒకటేంటంటే సినిమా మాత్రం మంచిగా ఉందన్న. అసలు నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ జరిగిన సన్నివేశాలు అంటే రియల్గా ఎలా జరిగిందో అక్కడ ఏం జరిగిందో ఆ సన్నివేశాలు అయితే నాకైతే బాగా టచ్ అయింది. మేము విన్నాం మేము ఉన్నాం ఆ డైలాగ్ కానీ అసలు జీవన్ గారి యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేసి ఆయనకు దింపేసిళ్ళు. ఒకటి ఏంటంటే ఎవరిని నెగిటివ్ చూపించకుండా అందరినీ పాజిటివ్ చూపించి ఎవరిని తక్కువ ఎక్కువ చూపించకుండా అందరినీ బాగా చూపించింది. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. నాకే సినిమా బాగా నచ్చింది అన్న. సినిమా చాలా బాగుంది అన్న, నిజంగా చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే చూసినాను. నాది కడపే కాబట్టి మొత్తం కడపలో జరిగే విశేషాలు, కడపలో ఏం జరిగినాయి రాజకీయ పరంగా ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ గా A to Z దింపేశాడు అన్న. 100కి 100% చాలా బాగుంది అంటనా. ఎమోషనల్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అన్న. వైఎస్ఆర్ గారు చనిపోయిన సీన్లు అయితే చాలా నిజంగా యాజ్ ఇట్ ఈస్ అచ్చు కుదిరినట్టు అలా తీశారు. చాలా బాగుంది, చాలా ఎమోషనల్ అనిపించింది సినిమా, చాలా కూడా బాగుంది. అది లేదు మరి, సినిమా టీంని అడగలన్నా, మనకు తెలియదు మరి, అది ఆ విషయంలో మాకు తెలియదు. సెకండ్ హాఫ్ లో అతను సంకల్పంగా ఆలోచించి ముందుకెళ్ళిన సీన్స్, ఎవ్రీ సీన్స్ కూడా చాలా గూస్ బంప్ తెప్పించాయి. చాలా బాగుంది మూవీ. రాజకీయ అంటే అది బయోపిక్ కదన్నా. బిఫోర్ సీఎం, ఆల్రెడీ సీఎం అయిపోయిన తర్వాత జరిగింది కదా అది. బిఫోర్ సీఎం తర్వాత తీసిన సినిమా అన్నమాట. ఆ టాపిక్ ని తీశారు. ఉపయోగపడచ్చు, బట్ యాజ్ ఇట్ ఉన్నది ఉన్నట్టు తీశారన్న. సెల్ఫ్ డబ్బా ఉంది కదా. నేను కడప లోకల్లో నేను చూసాను కదా జగన్ గారు చేసిన పనులు, ఆయన ఉన్నది ఎంత, నేను నా 10th నుంచి చూస్తున్నాను అన్న. చంద్రబాబు గారిని నెగిటివ్ చేసేంత సీన్స్ ఏం లేవు కదా. చంద్రబాబు నాయుడు గారితో ఏముంటదంటే ఒక 5-10 మినిట్స్ మొత్తం కలిపినా కూడా ఒక 7 మినిట్స్ ఉంటాయి అంతే. అతను బ్యాడ్ గా నెగిటివ్ ఏం చేయట్లా, ఉన్నది ఉన్నట్లు చేసి చెప్పారు కానీ అంతగా నెగిటివ్ చేయాల్సిన లేదు కదా. టీడీపీ వాళ్ళు అంతగా ఫీల్ అయ్యి బాధపడాల్సిన కూడా లేదు. ఒక చిన్న డైలాగ్ అన్న, అది తప్ప అది చెప్పలేంలే. ఓకే, సినిమా పరంగా చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎమోషనల్ ఉంది. సెకండ్ హాఫ్ మంచి గూస్ బంప్ తెప్పించాయన్న. సినిమాకు 5కి 3.5 ఇస్తా. ఓకే, యాత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఉన్న సీన్స్ అవి ఉన్నాయి. ఈయన జగన్ ఇది కదా, ఇంకా యాత్రకు మించి ఉందన్న యాత్ర 2. ఓకే, థ్యాంక్ యూ. యాత్ర 2 మూవీ చూసిన చాలా బాగుంది నిజంగా. మమ్మూటి గారి యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్ భయ్యా. ఆ క్యారెక్టర్ ఎలా ఉందంటే మమ్మూటి గారి క్యారెక్టర్ నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా చేస్తారో అంతకు మించి ఉంది నిజంగా. ఇది యాక్టింగ్, అది రియల్ లైఫ్ కాబట్టి నిజంగా చాలా బాగా అనిపించింది అన్న. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ వచ్చి నిజంగా జీవన చేయడం అల్టిమేట్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తాడో అలా చేశాడు. మనోడు యాక్టింగ్ అయితే ఇరగొట్టేశాడు. సూపర్గా ఉందన్న. యాత్ర 2 మూవీకి సంబంధించి అయితే డైరెక్షన్ అయితే ఇంకో లెవెల్లో చూపించి అల్టిమేటెడ్ డైరెక్టర్. అలాగే కొడాలి నాని గారి క్యారెక్టర్ కానీ ఆయనదైతే ఒక క్యారెక్టర్ వైజ్ ఎంత చూపించాలి అంతే చూపించిన. ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అనేది అల్టిమేటెడ్గా చూపించారు. అంటే తను ఎన్ని కష్టాలు పడి సీఎం హోదాకి వచ్చింది అనేది చాలా సూపర్గా చూపించారు. అలాగే అప్పుడు చూసుకుంటే టీడీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా పార్టీల గురించి పక్క పెడితే ఈ పార్టీలన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి మీద ఎలా కక్ష సాధింపు అనేది చూపించారు. చాలా బాగుందన్న. అంటే సినిమా లెక్కనే చూడాలి కానీ ఎక్కువ తీసుకోవద్దు అన్నట్టుగా నేనైతే క్లియర్ చెప్తున్నా. బాగుంది సినిమా అయితే ఓవరాల్ సూపర్ అన్న. యాత్ర 2 అనేది బాగుంది. మొత్తం రియాలిటీ అన్న. నేను అదే చెప్తున్నాను కదా, ఈ సినిమాకి యాత్ర 2 సినిమాకి అనేది ఏంటంటే 4 క్యారెక్టర్లు 4 క్యారెక్టర్లు అన్న. సోనియా గాంధీ గారి క్యారెక్టర్, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్, అలాగే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్, ఈ 4 క్యారెక్టర్ మీద బేస్ అయి తీసిన సినిమానే యాత్ర 2 అన్న. ఇప్పుడే చూసాను యాత్ర 2 మూవీ. సినిమా వరకు అయితే సినిమా పాలిటిక్స్ వేరు, సినిమా వేరు. కానీ సినిమా పరంగా చూసుకుంటే నిజంగా యాత్ర 2 బాగా తీశారు. డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, మంచి బీజిఎం కూడా పడ్డది. సినిమా కథ ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన తెలిసిందే, మన మాజీ ముఖ్యమంత్రి గారు. అలానే ఇప్పుడు మన ప్రస్తుతానికి ఇక్కడ లేరు. సో అటువంటి ఆయన గురించి యాత్ర 1లో చూసాం. అతని తనయుడు ఎవరైతే కొడుకు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఇప్పుడు ప్రెసెంట్ సీఎం, ఆయన గురించి తీసిన సినిమా ఇది. సో ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరికి పడ్డాయి. సో ఆయన గురించి ఏంటో అందరికీ తెలుసు, కానీ ఇంకొంచెం మందికి తెలియాలి, ఆయన గురించి తెలియాలని చెప్పేసి సినిమా తీయడం జరిగింది. ఆయన ప్రొడ్యూస్ చేయడం అవన్నీ మనకు సెకండరీ. సినిమా అయితే తీయడం జరిగింది. సో ఆ సినిమాలో ఏంటంటే ఎవరికైతే తన గురించి చెప్పాలో అటువంటి విధంగా ఈ సినిమా తీసి చూపించడం జరిగింది. మనం పొలిటికల్ వేరు, సినిమా వేరు. సినిమా పరంగా అయితే సినిమా బాగుంది.
ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగుంది. మమ్మూటి గారి యాక్టింగ్ బాగుంది, దాంతోపాటు జీవ గారి యాక్టింగ్ కూడా బాగుంది. అది తమిళ ఇండస్ట్రీ అయినప్పటికీ మన దగ్గరికి వచ్చి మంచి సినిమా అయితే ఇవ్వనుంది. సో సినిమాని అయితే చూడండి అండ్ థ్యాంక్ యూ. అదే పొలిటికల్గానే అస్సలు చూడొద్దు, సినిమా పరంగా అయితే చూడండి. అంటే చాలామంది ఆడియన్స్ ఇబ్బంది పడుతున్నారు వైఎస్ షర్మిల గారు, దాంతోపాటు ఏంటంటే రోజా గారు మిస్ అవ్వడంతో. మరి ఎందుకు మిస్ అయ్యారో కూడా మనకు తెలియదు. అది వాళ్ళ రీజన్స్ అయ్యా సెపరేట్, అది అంతే, ఇంకేం చెప్తాం. సినిమా రేటింగ్ అయితే మనం దగ్గర సినిమా కష్టపడే విధానం, అన్ని బయట సేకరించాలి, సెన్సార్లు ఒప్పుకోవాలి, చాలా పెద్ద వర్క్ ఉంటుంది. కాబట్టి ఆ సినిమాకి మనం అవుట్ ఆఫ్ 10కి మనం డెఫినెట్గా మనం 8.9 ఇచ్చుకోవచ్చు. పొలిటికల్ రేటింగ్ పరంగా మనకు అది తెలియదు. అంటే పాలిటిక్స్లో అంటే అవి మనం ఎప్పుడైనా మనం పొలిటికల్ ప్రెస్ మీట్లు అయినప్పుడు అప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమా పరంగా అయితే సినిమా చాలా బాగుంది. అంతే, పొలిటికల్ ఎక్కువ లేదు. పొలిటికల్ పరంగా అయితే పొలిటికల్ లవర్స్కి అయితే పొలిటికల్ ఫ్యాన్స్కి అయితే ఇది నచ్చుతుంది. వైఎస్ఆర్సీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్స్కి నచ్చుతుంది. టీడీపీ ఫ్యాన్స్కి అయితే నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఓన్లీ పాజిటివ్ రోలే పోయినా. వైఎస్ షర్మిల గారిని చూపించలేదు, కేసీఆర్ గారిని చూపించలేదు, పవన్ కళ్యాణ్ గారు చూపించలేదు. వీళ్ళనేది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విభజన జరిగింది, ఇవన్నీ కూడా చూపించలేదు. అంటే ఓన్లీ ఆయన ఒక్కటే పోయింది. ఇదేమన్నా బాహుబలి సినిమా అనుకున్నా, అవతార సినిమా అనుకున్నా 2019 వచ్చింది, తర్వాత 2024లో వస్తుంది. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు దీనికి విఎఫ్ఎక్స్ ఏమైనా ఉండే లేదు కదా. బట్ పొలిటికల్ అయితే ఉంది. బట్ దీంట్లో డబ్బా అయితే అంత హెవీగా అయితే లేదు. వాళ్ళు ఉండేది కొన్ని అయితే జనాలు ఏదనుకున్నారో అదైతే తీసిండు అనిపిస్తుంది సినిమా పరంగా అయితే. బట్ నెగిటివ్స్ కూడా చూపించింటే బాగుండేదని నాకు అనిపించింది. కోడికత్తి సీన్ కూడా లేదు దీంట్లో. అంటే షర్మిల పెట్టింటే బాగుండేది. బట్ ఆమె ఇప్పుడు ఆపోజిషన్ అయింది కదా, అట్లా ఏమన్నా ఉండొచ్చేమో చెప్పలేమో, అందుకని కట్ చేసి ఉండొచ్చు. సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఆ సినిమా చూడడం అనిపించింది. అంత ఘోరంగా ఉంది సినిమా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఆయన ద్వారా లబ్ధి పొందడం ఎవరు లేడు, అందరూ పొందారు. కానీ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే వరకు సినిమా చూపించాడు. అయితే నా విన్నపం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి దండం పెడతాను, అయ్యా మీరు ఒకసారి సినిమా చూడండి. మీరు మీ కార్యకర్తలు మీ నాయకులు చూడండి. కాంగ్రెస్ పార్టీని ఎలా డాష్ చేస్తాడో ఇందులో క్లియర్ చూపించారు. కాంగ్రెస్ పార్టీని తొక్కడానికి ఉంది ఈ సినిమా అంతను. కాబట్టి ఓకే, ఒక రకంగా అట్టా పోతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఇందులో చాలా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నారు. 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీని జగనన్న బాణం అని షర్మిల గారు తిరిగారు పాపం. అలాంటి షర్మిల లేకుండా చేసిన ఇందులో షర్మిల లేదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు లేరు, ఫైర్ బ్రాండ్ రోజక్క గారు లేరు. ఎందుకు మనకి కూడా లైన్ కట్టి పెట్టుకున్నాం? ఎంత బాధనా! షర్మిల ఎంత 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 త్యాగం చేసింది పార్టీకి. వివేకానంద రెడ్డి ఏం చేశారు? జగన్ అయితే మరి విలన్ సోనియా గాంధీని చేశారా? అవునా? 100%. నేను అదే అన్నాను కదా, రేవంత్ రెడ్డి గారు దండం ఎంత పెట్టండి సినిమా చూడమని. సోనియా గాంధీని విలన్ చేశారు ఇందులోను. సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని ఇందులో విలన్ కింద చూపించేశారు. ఏంటి 125 సంవత్సరాల పరిపాలన ఉన్నటువంటి పార్టీని, 120 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీని ఇందులో విలనిజం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రప్పుడు రేవంత్ రెడ్డి లేడు కదా. మరి రేవంత్ రెడ్డి లేరు, నేను దానికంటే రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే పార్టీని తొక్కడానికి అయితే ప్రయత్నం. అప్పట్లో లేరన్నా, కానీ ఇప్పుడు సీఎం కదా. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒకళ్ళు జనసేన, ఒకళ్ళు బీజేపీ, ఒకళ్ళు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ ఉంటాయి. పార్టీని కించపరితే ఎవరైనా పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? ఇది అర్థం ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీని కించపరిచారు. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎందుకు చూడమంటున్నావు? అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అలా చూస్తారు. నేను ఏమంటున్నాను, షర్మిలక్కని అందులో ఇప్పుడు ఎందుకు పెట్టలేదు ఎందుకు ఒక అన్న అడిగాడు. షర్మిలక్కని పెడితే షర్మిలక్క హైలైట్ అయిపోతుంది అక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు హైలైట్ అవ్వరు, అందుకే ఆపేశారు. కాబట్టి ఈ సినిమా షర్మిలక్క కూడా చూడొచ్చు. సినిమా రేవంత్ రెడ్డి గారు చూస్తారు, షర్మిలక్క చూస్తారు, వేసుకోవాల్సింది వేసుకుంటారు అన్న. జగన్మోహన్ రెడ్డి గారు లేపడం కోసం తీసుకున్నారు సినిమా. 100% రియల్ బైపిక్. రియల్ బైపిక్ చూస్తే చాలా ఉన్నాయి ఇందులో. ఎలక్షన్ రియల్ బైపిక్ తీస్తే కోడికత్తి సీన్ కూడా రావాలి కదా. కోడికత్తి సీన్ తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మరి అదేం తెలియదు, వాళ్ళ బాబాయ్ అంటే సీఎం అయిన తర్వాత కదా అది. ఏదైనా అన్న ఇది జగన్మోహన్ రెడ్డి గారు హైలైట్ చేయడం కోసం చూసారు కదా, ఇంకేం లేదు. రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినంత వరకే సినిమా లేదు, ఏమి లేదు. అదే కదా నా బాధ. షర్మిలక్క లేదు, రోజాకు లేదు, వివేకానంద రెడ్డి గారు లేరు, ఎందుకు మనగా కూడా లైన్ కూడా. అదే కదా నా బాధ. థ్యాంక్ యూ సో మచ్. చాలా మైనస్ సినిమా, బాగా సినిమా అవుట్ ఆఫ్ రేట్ చాలా. అసలు విలనే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది కదా ఇక్కడ. ఇప్పుడు జనసేన ఉంది, ఏదో అలా వచ్చిపోయింది. టీడీపీ ఉంది, ఏదో ప్రత్యర్థి పార్టీ చించిపోయాడు. మొత్తం విలనే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఇక్కడ. అదే కదా మైనస్. కాంగ్రెస్ పార్టీని అవమానించారు ఇక్కడ. ఏదంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా, అది కదా. అందుకని వచ్చింది కాబట్టి సినిమా బాగాలేదు, నాకు నచ్చలేదు. అవుట్ ఆఫ్ రేటింగ్ 1.5. అది కూడా అతి కష్టం మీద.